in association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyoticonvent.com. Admissions open. Hi viewers, welcome to Computers Adda. Computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఫోటోషాప్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటి అంటే కాపీ మెర్జ్డ్. ఈ ఆప్షన్తో పాటు ఇంకా ఇమేజ్ మెనూలో కొన్ని ఫండమెంటల్ ఆప్షన్స్ కూడా మనం ఇప్పుడు నేర్చుకుందామండి. ఇప్పుడు ముందు మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటి అంటే కాపీ మెర్జ్డ్. ఈ ఆప్షన్ ఫోటోషాప్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి బిగిన్ చేద్దామా? చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్ ఎక్కడుంది? ఏ ఆప్షన్ అది? కాపీ మెర్జ్డ్. ఈ ఆప్షన్ ఎక్కడుందంటే మెనూ బార్లో ఎడిట్ మెనూలో ఇదిగోండి కాపీ మెర్జ్డ్. కాపీ అనే ఆప్షన్ కింద ఉందండి కాపీ మెర్జ్డ్. అసలు ఈ కాపీ మెర్జ్డ్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చూద్దామండి. ఇప్పుడు జనరల్గా ఈ కట్టు, కాపీ, పేస్ట్ ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్ ఆప్షన్స్. వీటి వల్ల ఎలాంటి యూజ్ ఉందో జనరల్గా ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక న్యూ లేయర్ తీసుకొని బ్లింకింగ్ సెలక్షన్ తీసుకొని సమ్ కలర్స్ అనేది ఫిల్ చేస్తున్నా. ఏ కలర్ అయినా కావచ్చు. నేను ముందుగా ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ వేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఫోర్గ్రౌండ్ ఫిల్ అయింది. బ్లింకింగ్ సెలక్షన్ అంటే కంట్రోల్ డి. ఓకే, ఇంకో న్యూ లేయర్ తీసుకున్నా, డ్రా చేశాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేశాను. అలా ఇండివిజువల్ లేయర్ తీసుకున్నాను, ఇండివిజువల్గా షేప్స్ డ్రా చేశాను. అలానే ఇంకో లేయర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కలర్ మారుస్తున్నాను. ఓకే, ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ డ్రా చేశాను ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఇంకో కలర్ ఫిల్ చేశాను. పర్ఫెక్ట్, అంతా బాగానే ఉంది. ఓకే, కాబట్టి 3 టూల్ తీసుకొని ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మూవ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇండివిజువల్ లేయర్స్లో మనం డ్రా చేసాం కదా. ఓకే, ఇప్పుడు మనకి ఏ లేయర్ సెలక్షన్లో ఉంది? ఇప్పుడు ఈ గ్రీన్ సర్కిల్ ఏ లేయర్లో అయితే ఉందో ఆ లేయర్ సెలక్షన్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను బ్లింకింగ్ సెలక్షన్ తీసుకొని ఇలా డ్రా చేశాను. ఇప్పుడు మనకి బ్లింకింగ్ సెలక్షన్ లోపల ఏ కలర్స్ డిస్ప్లే అవుతున్నాయి? బ్లూ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు. కానీ బ్లింకింగ్ సెలక్షన్ ఏ లేయర్ మీద డ్రా చేశాను? థర్డ్ లేయర్ మీద, అంటే గ్రీన్ షేప్ మీద డ్రా చేశాను. ఇప్పుడు నేను ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ అన్నా, లేదా కంట్రోల్ సి అనండి. ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేసి ఇంకో న్యూ లేయర్ తీసుకొని ఎడిట్ మెనూలోకి వెళ్ళి పేస్ట్ లేదా కంట్రోల్ వి అనండి. ఇప్పుడు 3 టూల్ తీసుకోండి. ఇప్పుడు ఏమైంది? గ్రీన్ లేయర్ వరకే మనకేంటి ఆ పార్ట్ వరకే పేస్ట్ అయింది. అదేంటి గ్రీన్ లేయర్ వాటికి ఎందుకు వచ్చిందంటే ఆ లేయర్ వాటికి సెలక్షన్లో ఉంది కదండి. చూడండి, నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను, కంట్రోల్ ఆల్ట్ జెడ్. ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఏ లేయర్లో సెలక్షన్లో ఉంది? గ్రీన్ లేయర్లో. అంటే బ్లింకింగ్ సెలక్షన్ మొత్తం ఆక్యుపై చేసిన అది ఏ లేయర్లో అయితే సెలక్షన్లో ఉందో ఆ పార్ట్ వరకే మనకి కాపీ అయ్యిందనమాట. ఓకేనా? అంతేగాని బ్లింకింగ్ సెలక్షన్ లోపల ఈ వేరే ఇండివిజువల్ లేయర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా కాపీ తీసుకోదండి, ఎందుకంటే అవన్నీ ఇండివిజువల్ లేయర్స్లో ఉన్నాయి కాబట్టి. ఒకవేళ చూడండి, ఇప్పుడు ఈ 3 లేయర్స్ని మెర్జ్ చేస్తున్నాను, సెలక్షన్ చేసి కంట్రోల్ ఈ. ఇప్పుడు బ్లింకింగ్ సెలక్షన్ తీసుకొని ఇలా డ్రా చేసి ఇప్పుడు నేను ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ, మళ్ళీ ఇంకో న్యూ లేయర్ తీసుకొని కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు 3 టూల్ తీసుకొని మూవ్ చేశాను, మొత్తం వచ్చినాయి, ఎందుకంటే మొత్తం ఒకే లేయర్ కాబట్టి. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను, కంట్రోల్ ఆల్ట్ జెడ్. చూడండి, లేయర్ ప్యాలెట్లో గమనించండి, మళ్ళీ సపరేట్ అయిపోయినాయి, ఇండివిజువల్ లేయర్స్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ బ్లింకింగ్ సెలక్షన్ తీసుకున్నాను, డ్రా చేశాను. ఇప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ అంటే ఏమైంది? ఆ బ్లింకింగ్ సెలక్షన్ ఏ లేయర్లో అయితే సెలక్షన్లో ఉందో అంతవరకే కాపీ అయ్యిద్ది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ మెర్జ్డ్ అన్నా, లేదా కాపీకి కంట్రోల్ సి కదండి, కాపీ మెర్జ్కి కంట్రోల్ షిఫ్ట్ సి లేదా షిఫ్ట్ కంట్రోల్ సి ఎలా అయినా టైప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే, కాపీ మెర్జ్డ్ అన్నా అంటే వీటిని నేను మెర్జ్ చేయలేదండి, ఇండివిజువల్గానే ఉన్నాయి. సెలక్షన్ ఏమో గ్రీన్ లేయర్ మీదే ఉంది. ఇప్పుడు నేను సపరేట్గా ఇంకో న్యూ లేయర్ తీసుకున్నాను, బ్లింకింగ్ సెలక్షన్ ఇక్కడ రిమూవ్ చేసి కంట్రోల్ వి పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఏమైంది,
అంటే మనకి మెర్జ్ చేయకపోయినా ఆ బ్లింకింగ్ సెలక్షన్ లోపల ఆ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో ఆటోమేటిక్గా మెర్జ్ చేసుకొని కాపీ తీసుకుంది. అంటే మనకి విజువల్గా మెర్జ్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా మెర్జ్ చేసుకుందండి. ఓకే వ్యూయర్స్, కాపీ మెర్జ్డ్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం కొన్ని ఆప్షన్స్ నేర్చుకుందాం. అవేంటంటే ఇమేజ్ మెనూలో ఒక కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్గా ఎలా మార్చాలి, నెగిటివ్గా ఎలా మార్చాలి, అలానే ఈ ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయినప్పుడు కొన్ని ఫొటోస్ దిగుతూ ఉంటాం. సన్లైట్ మనకి షాడో ఎఫెక్ట్ లాగా పడి ఫొటోస్ సరిగ్గా రావు. అలాంటి ఫొటోస్ను కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు. వాటికి ఎలాంటి ఆప్షన్స్ యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, నేను ముందుగానే ఒక ఫోటో తీసుకున్నానండి. ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్గా ఫోటో మార్చాలి అంటే ఇది కలర్ ఫోటోనే కదా, ఈ కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్గా మార్చాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఆప్షన్ డీసాచురేట్. దీని షార్ట్ కట్ Ctrl+Shift+U అనండి. ఆటోమేటిక్గా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. అసలు ఈ ఆప్షన్ ఎక్కడుంది అంటే ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్లో ఇదిగోండి డీసాచురేట్ మ్యాచ్ కలర్ పైనే ఉందండి. Ctrl+Shift+U షార్ట్ కట్. ఓకేనండి, ఈ విధంగా మార్చుకోవచ్చు. అలానే మనం తీసుకున్న ఫోటోని కలర్ ఫోటో కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావచ్చు, దాన్ని నెగిటివ్గా మార్చడం. అలా నెగిటివ్గా మార్చాలంటే షార్ట్ కట్ Ctrl+I. అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని నెగిటివ్గా మార్చాం. ఒకవేళ కలర్ ఫోటో అంటే నేను బ్యాక్ వెళ్తున్నాను, Ctrl+Alt+Z. ఇప్పుడు Ctrl+I. అదిగోండి, కలర్ ఫోటో నెగిటివ్గా మారితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. అసలు ఒక కలర్ ఫోటోని ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని నెగిటివ్గా మార్చాలంటే మనం యూజ్ చేసే ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే అది కూడా ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్లో ఇదిగోండి ఇన్వర్ట్. దాని షార్ట్ కట్ Ctrl+I. ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనండి. అలానే చూడండి, ఇప్పుడు నేను ఇంకో ఫోటో తీసుకున్నాను. చూడండి, ఇది ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయినప్పుడు మొత్తం అక్కడ చాలా చోట్ల షాడో ఉన్నట్టు డిస్ప్లే అవుతుందా లేదా. ఇక్కడ హైలైట్ చేయాలి. ఎక్కడెక్కడ షాడో అయితే ఉందో మొత్తం ఆ పిక్చర్ మొత్తాన్ని హైలైట్ చేయాలి. అలా హైలైట్ చేయాలంటే బ్రైట్నెస్ పెంచితే కరెక్ట్గా రాదండి. పర్టికులర్గా షాడో ఉన్న చోటే బాగా హైలైట్ అయింది రియలిస్టిక్గా. దానికి యూజ్ చేసే ఆప్షన్ ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్లో ఇదిగోండి షాడో అండ్ హైలైట్స్ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చూడండి, ఒక్కసారిగా హైలైట్ అయింది. మీరు ఇంకా హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ షాడో అమౌంట్ని ఇంక్రీజ్ చేయండి. చూడండి, ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనండి. అలా ఎలాంటి ఫొటోసే కదండి, ఎలాంటి ఫొటోస్ అయినా, వర్కబుల్ ఫొటోస్ అయినా. ఇప్పుడు ఈ ఫోటోలో ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ట్రీస్ దగ్గర కానివ్వండి, ఈ లైన్ డౌన్లో కానివ్వండి, షాడోలు ఉన్నాయి కదా. నేనేం చేస్తున్నాను, ఇమేజ్ మెనూ అడ్జస్ట్మెంటు షాడో అండ్ హైలైట్. చూడండి, దీన్ని ఇలా ఇంక్రీజ్ చేయడం ద్వారా ఈ విధంగా హైలైట్ చేయొచ్చు. చూడండి, ఇందాక బ్లాక్గా ఉన్న ట్రీస్ ఇప్పుడు గ్రీన్గా డిస్ప్లే అవుతున్నాయి, అంటే రియలిస్టిక్గా డిస్ప్లే అవుతున్నాయి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.